స్వయంగా విజయమ్మ గారు నన్ను రోడ్డుకి లాగారు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అనేసి విజయమ్మ గారు స్వయంగా చెప్తే, మీరు మహిళా నేతలు కదా, ద గ్రేట్ మహిళా నేతలు వైసీపీలో, మీరు కనీసం విజయమ్మ గారికి, ఒక మహిళకి ఏమైనా సపోర్ట్ చేశారా? ఒక మహిళకి అన్యాయం జరిగింది అనేసి ఆమెను బయటికి గెంటేస్తే అన్యాయం చేశారని టీవీ డిబేట్లలోనే, ఇదే టీవీ డిబేట్లో, ఇదే సోషల్ మీడియాలో, ఇదే మీడియాలో కనీసం ఆమెకు సపోర్ట్ చేశారా? మీరు మాట్లాడేస్తున్నారు. విజయమ్మ గారి విషయంలో ఎందుకు ముందుకు రాలేదు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లిని చెల్లిని బయటికి గెంటేస్తే ఎందుకు మీరు ఒక మహిళా నేతలుగా సపోర్ట్ చేయలేదు మహిళలకి? మీరు మాట్లాడేస్తున్నారు ఈ రోజున. జన్మనిచ్చినటువంటి తల్లిని కూడా గౌరవించకుండా కోర్టుకి లాగి తల్లిని అవమానిస్తే మా పార్టీ మహిళా నేతలుగా ఉండి మీరు స్పందించలేదు, మాట్లాడలేదు. మళ్ళీ మీరందరూ కూడా ప్రజల గురించి, ప్రజలకి మేలు చేస్తామనేసి మీరు మాట్లాడతారు. సరస్వతి పవర్లో ప్రధాన వాటాదారుగా ఉన్నటువంటి వైఎస్ విజయమ్మ గారిని అక్రమంగా బయటకు నెట్టేస్తే, ఆమెను రోడ్డు మీద పడేస్తే మహిళా నేతలుగా మీరు ఏమీ మాట్లాడకుండా ఈ రోజున ఏం మాట్లాడుతున్నారండి? నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు. వైఎస్ విజయమ్మ గారు వేసినటువంటి పిటిషన్పై మీరు స్పందించాలి. మీకు మహిళల పట్ల మీకు ఏమన్నా అభిమానం ఉంటే, మహిళలకు సపోర్ట్ చేయాలంటే వైఎస్ విజయమ్మ గారికి సపోర్ట్ చేయండి. మీరు అట్లా చేయకుండా నోటికి ఏదొస్తుంది రోజా మాట్లాడేస్తుంది. ఏదో మాట్లాడుతుంది. మొన్న 15 రోజులకు ఒకసారి ఏజ్ హాస్పిటల్కి వెళ్తారు, లేకపోతే ఏంటంటో మాట్లాడేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? అనారోగ్యాలు ఏమైనా చెప్పొస్తాయా మనుషులకి? మరి మనకి ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు నువ్వు? మరి నువ్వు చెన్నై హాస్పిటల్కి వెళ్తున్నావు కదా, నువ్వు మందులు వేసుకోకుండా బయటికి రాలేవు కదా. ప్రతిదీ కూడా ఆలోచించి మాట్లాడాలి. పబ్లిసిటీ పిచ్చితో నోటికి ఏదొస్తే అదే మాట్లాడేసి పెద్ద చిన్న తారతమ్యాలు లేకుండా మాట్లాడకూడదు. విలువలను కాపాడుకోవాలి, గౌరవించాలి. సబ్జెక్ట్ పరంగా ఎక్కడ తప్పు జరిగిందంటే చెప్పండి, స్వీకరిస్తాం. దానికి సంబంధించినటువంటి మీకు ఏ ఆన్సర్ కావాలో ప్రభుత్వం ద్వారా మేము తెలియపరుస్తాం. అంతే తప్ప పర్సనల్గా మాట్లాడేసి ఇష్టమొచ్చిగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా మాట్లాడేయటం, ఏదో నోరు ఉంది కదా అనేసి ఏది పడుతుంది మాట్లాడేయటం, సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అనేసి తప్పుడు ప్రచారాలు చేసేద్దామని చూస్తూ కూటమి ప్రభుత్వం ఊరుకోదు. మీ తుప్పు రేగొడతాం. ఈరోజున ఏం మాట్లాడుతున్నారండి మీరు? మిమ్మల్ని పాతాళంలోకి 11 సీట్లతో తొక్కేశారు ప్రజలు. అది గుర్తుపెట్టుకోండి, బుద్ధి తెచ్చుకోండి. ఈ రోజున ఏదో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి మెడికల్ కాలేజెస్ చూసి ఆహా ఓహో అని ప్రజలు అనుకుంటున్నారనేసి మాట్లాడుతున్నారు. ఎక్కడ కట్టారమ్మా? అలా కడితే ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చి ఇక్కడ ఎట్లాంటి కట్టడాలు లేవు, ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అనేసి ఎందుకు రిఫ్యూజ్ చేశారు? ఒకసారి ఆలోచించండి.